గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి దూకుడు పెంచింది. వల్లభనేని వంశీపై అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన కోర్టులో హాజరుపరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జిల్లా జైలులో ఉన్నారు. ఈ కేసులో మంగళవారంతో రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని విచారించాలని సిఐడి అధికారులు కోర్టులో పిటి వారెంట్ దాఖలు చేశారు. కాగా ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. కాగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురు దెబ్బే తగిలింది. వీరికి ముందుగా బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించేందుకు తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఈ నెల 13న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీని జిల్లా కోర్టుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.